సో మీ జర్నీ ఎలా అనిపిస్తుంది? కమింగ్ టు దిస్ ఐమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. చాలా ఆనందం అనిపించింది. మంచి సపోర్ట్ వచ్చింది యాక్చువల్లీ. చాలా ఎప్పుడైతే కనుక ప్రదీప్ గారు మీకు హెల్ప్ చేశారో ఆ రీల్ అనేది చాలా అంటే చాలా ట్రెండ్ అయిపోయింది. మీకు ఇంకో అబ్బాయి ఉన్నాడు అనుకుందాం, నేను మీ పెద్ద కొడుకు, ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు తన కాలేజ్ ఫీజు నేను చూసుకుందాం. అన్న ఫీ కట్టడం అనేది అంటే దేవుడు ఆ రకంగా మాకు హెల్ప్ చేశాడు ప్రదీప్ అన్న రూపంలో. ఫ్రెండ్స్ ఎక్కువ నాకు భీమవరం, లైక్ గర్ల్ ఫ్రెండ్స్ అంతా లేదు ఫ్రెండ్స్ అంటే. సో వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఆయన మంచి సింగర్ కదా, నీ సోది ఏంటి అని ఒక సాంగ్ పాడితే. నింగిలా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వేయనంతగా కనుల పండగే, నేను చెరిపోయే నా ప్రాణం కోరెనేమో నిన్నే. ఇది ఇన్స్టాలో 4464 కదా, 4 అనేది మీ లక్కీ నెంబర్? అలా అని కాదు, ఇన్స్టాలో 4464 చాలా మంది అడుగుతారు వాట్ ఇస్ 4464 అని. యాక్చువల్లీ అది నా 10th హాల్ టికెట్ నెంబర్. నెక్స్ట్ మనకి లైఫ్ లో సక్సెస్ అంటే ఏంటి మీ డెఫినేషన్ ప్రకారం? వాడిని కలవాలరా, వాడితో ఒకసారి మాట్లాడాలరా అంటే వాడు రియలైజ్ అవ్వాలి పక్కనోడు వీడినప్పుడు నేను తక్కువ అంచనా వేసానే అని. మరి ఫెయిల్యూర్, వాట్ ఈస్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తే అంత పర్ఫెక్షన్ అవుతాం. అదే ఎంత ఒక సాంగ్ అలా చెప్పకూడదు. శృంగారం అంట వద్దండి, మనం దశావతారంతో ఎండ్ ఇద్దాం. నీటిలో నా ముంచినంత నీటి చావదులే, గుండెలో నా వెలుగును నింపే జ్యోతి ఆరదులే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. ఇప్పుడు నా ముందు ఉన్నారు ఒక ఫేమస్ సింగర్ అండి. ఆయనకి బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువ ఆర్మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగని ఈయన విన్నర్ అంటే కాదండి, విన్నర్ కాకపోయినా సరే మన మనుషులందరినీ కూడా దోచేసుకొని ఈయనకి విన్నర్ కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందరూ కింద కామెంట్స్ లో ఫైట్ చేస్తూ ఉంటారు, ఎందుకు ఈయన విన్నర్ అవ్వలేదు అని. ఈ సింగర్ కి అంత ఫేమస్ ఉన్నది అంటే నాకు ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి నేను వింటున్న సాంగ్స్ ను బట్టి నైటింగేల్ మేల్ వర్షన్ అని కూడా అనుకోవచ్చు. నేనైతే కనుక అంతలా మునిగిపోతున్నాను ఆయన సాంగ్స్ లో. మరి ఇంకెంత ఆలస్యం, నేను మాత్రమే ఎంజాయ్ చేయాలా, మీకు కూడా ఎంజాయ్ చూపించాలి కదా. సో ఆ ఎంజాయ్మెంట్ మీకు చూపించేద్దాం. చల్లో, హలో హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు ఇప్పుడు నుంచి పాటలు పాడుతూ ఉంటే అంటే మీరు ఏం పాటలు పాడాలి అని చెక్ చేసుకుంటుంటే నాకైతే కనుక నేను వేరే లోకంలోకి వెళ్ళిపోయాను. నా ఇంట్రో కూడా నార్మల్ గా ఇంట్రో అనేది ప్రిపేర్ అయ్యాను, అది కూడా మర్చిపోయాను. అలా అయిపోయింది. సో ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? చాలా బాగున్నాను. సో మీ జర్నీ ఎలా అనిపిస్తుంది? కమింగ్ టు దిస్ ఐమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. చాలా ఆనందం అనిపించింది. మంచి సపోర్ట్ వచ్చింది యాక్చువల్లీ. చాలా మంది లైక్ బాగా పాడుతున్నావు, వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అని చెప్పడం, చాలా మంచి కనెక్టివిటీ ఉండింది అందరితోటి. టిల్ ఫినాలే వరకు కూడా జర్నీ అంతా కూడా చాలా బాగా జరిగింది. త్రూ అవుట్ ద జర్నీ మొత్తం పాజిటివ్ వైబ్ తోటి. అండ్ వేర్ ఎవర్ ఐ గో స్టిల్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ అండ్ దర్ కమింగ్ టు మీ అండ్ హ్యావింగ్ ఫొటోస్ అండ్ షేరింగ్ దేర్ మూమెంట్స్. బాగా అనిపించినవన్నీ చెప్తూ ఉంటారు, మంచి మంచి సాంగ్స్ వాళ్ళకి ఏమి ఇష్టమో నేను పాడిన వాటి నుంచి. సో ఫీలింగ్ సో హ్యాపీ అండ్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను కదా. మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఫస్ట్లీ నేను సింగింగ్ జర్నీ లైక్ స్కూల్ స్టేజా లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నాకు ఇంట్రెస్ట్ మా అమ్మగారు కల్పించారండి. సో మా అమ్మగారికి ఇష్టం యాక్చువల్లీ సంగీతం అంటే. అమ్మ పాడారు, బట్ షీ లైక్ సింగింగ్. అంటే పాడతారు మామూలుగా, మన ఇంట్లో హమ్ ఎలా చేస్తాం అలాగే హమ్ చేస్తూ ఉంటారు. బట్ తనకి ఏంటంటే తను నేర్చుకోలేకపోయారు కాబట్టి ఆ కోరిక నా మీద రుద్దారు అనమాట. ఇంకా సో ఫస్ట్ లో యూకేజీ నుంచి నన్ను స్కూల్లో మాకు ఒక మ్యూజిక్ క్లాసెస్ జరిగేవి కరికులం లాగా. సో వాటి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. భాస్కర్ గారు అని ఆయన దగ్గర క్లాసికల్ స్టార్ట్ చేశాను. బట్ ఎప్పుడు ఏంటంటే కన్సిస్టెంట్ గా నేను నేర్చుకోలేదు అనమాట. మధ్యలో ఆపేయడం వెళ్ళడం నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వన్స్ 7th 8th వచ్చిన తర్వాత మళ్ళీ ఉమాదేవి గారి దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. సో క్లాసికల్ నేర్చుకుంటూ లైట్ మ్యూజిక్ అది కూడా 2 years వెళ్ళాను. లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గరికి 2 years వెళ్ళాను. ఆ తర్వాత 10th ఇంటర్ అందరికి తెలిసినవే, జేఈ మెయిన్స్, ఎంసెట్ అని చెప్పి ఇంట్లో. సో ఇంకా వాటిల్లో పడిపోయాం యాక్చువల్లీ.
సో ఆ తర్వాత బీటెక్ వచ్చిన తర్వాత లైక్ ఫెస్ట్ అవి జరుగుతాయి కదా, కాలేజ్ ఫెస్ట్, వాటిల్లో నేను పార్టిసిపేట్ చేయడం అనమాట, విజ్ఞాన్ కాలేజ్ నుంచి. సో వాటిలో నేను పార్టిసిపేట్ చేయడం. సో వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇట్లానే అప్పుడు లాక్డౌన్ వచ్చేసింది అందరికి, ఇంకా 2 years వెళ్ళలేదు ఎవరు. సో ఆ గ్యాప్ లోనే జీ వాళ్ళు ఆన్లైన్ ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నారని మా ఫ్రెండ్ సృజన నాకు వాళ్ళు చెప్పారు. సో ఆవిడ చెప్పడం తర్వాత నేను అప్లైడ్ ఆన్లైన్ ఆడిషన్స్. సో ఫ్రమ్ దర్ ఇట్ స్టార్టెడ్, ఫ్రమ్ జీ టు జీ సరిగమప టు జీ సరిగమప ఛాంపియన్షిప్, అండ్ ఫ్రమ్ దర్ సూపర్ సింగర్స్, అండ్ హియర్ ఐఎమ్ రైట్ నౌ. జీ తెలుగులో మీరు పాడినప్పుడు చాలా మంది ఫేమస్, అంటే ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఫేమస్ అనేది చాలా తక్కువేమో కానీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు మీకు, రియల్లీ చాలా అంటే చాలా. అండ్ ఎప్పుడైతే కనుక ప్రదీప్ గారు మీకు హెల్ప్ చేశారో, ఆ రీల్ అనేది చాలా అంటే చాలా ట్రెండ్ అయిపోయింది. సో ఎవరు 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 పవన్ కళ్యాణ్ అనుకుని చూసాం. సో ఎలా అనిపించింది ప్రదీప్ గారు అలాగే మీకు హెల్ప్ చేయడం? ఇట్ వాస్ ఆల్ స్పాంటేనియస్ థింగ్ అండి, ఆన్ స్టేజ్ అసలు అన్న డెసిషన్ తీసుకోవడం. సో ఆబ్వియస్లీ మా పరిస్థితి ఎలా అంటే, ఫస్ట్ ఇంకా సరిపోక డిగ్రీకి వెళ్ళిపోదాం, బీటెక్ కూడా అవసరం లేదు అనుకున్నాం. బట్ ఆ స్టెప్ ఎందుకు వేసామో, దేవుడు మాతో ఎందుకు వేయించాడో తెలియదు. అమ్మ ఇంక సరేలే ఏం కాదు బీటెక్ చేద్దు అని చెప్పి వీఆర్ ఇంటూ బీటెక్. సో బీటెక్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఇందులోకి వచ్చిన తర్వాత అన్న ఫీ కట్టడం అనేది, అంటే విడోంట్ నో, దేవుడు ఆ రకంగా మాకు హెల్ప్ చేశాడు ప్రదీప్ అన్న రూపంలో. సో 3 years అప్పటి నుంచి ఆ షో జరుగుతుంది. నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను అప్పుడు. సో ఫ్రమ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 years ఫీజు మొత్తం అన్ననే కట్టడం జరిగింది. సో ఆ రకంగా ఐ ఫినిష్డ్ మై బీటెక్ అండ్ విత్ 4 jobs ఇన్ మై హ్యాండ్. సో ఆ 4 jobs కూడా అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా అనగానే హీ వాస్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అంటే లైక్ నేను వర్తీ క్యాండిడేట్ పెట్టాను అన్నట్టు, హీ వాస్ సో హ్యాపీ. And yeah, I'm working in ADP now. అవునా? ఓ కంగ్రాట్స్. Thank you so much. ఎవరు తీసుకున్నారు 4 jobs లో ఈ జాబ్ తీసుకోని? అంటే obviously different locations వచ్చాయి. ADP was in Hyderabad. Okay. And going with good package కూడా. So yeah. మీరు ఇక్కడ హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నారు? ఓకే, మీది భీమవరం కదా? అంటే మా అమ్మ వాళ్ళది మొత్తం, నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్. సో అమ్మ వాళ్ళ ఊరు అదంతా మాత్రం భీమవరం సైడ్. ఓకే, ఇంటికి వెళ్తుంటారా అమ్మమ్మ? అమ్మమ్మ వాళ్ళు ఉంటారా? ఓకే, అమ్మమ్మ గారితో ఎప్పుడైనా పాడుతూ అల్లరి చేస్తూ ఉండేవాళ్ళ? అంటే నేను వెళ్ళాను, నేను యాక్చువల్లీ పాడడం కన్నా అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ నాకు భీమవరం. లైక్ గర్ల్ ఫ్రెండ్స్? అంతా లేదు, మామూలుగా నేను ఫ్రెండ్స్ అంటే మా గ్యాంగ్ లో ఉంటారు అన్న వాళ్ళంతా, వాళ్ళతో ఎక్కువ బ్యాడ్మింటన్ అవన్నీ ఆడుతూ ఉంటాం. సో భీమవరం అటు సైడ్ వెళ్ళినప్పుడు సో వాళ్ళతో ఆబ్వియస్లీ ఇంటరాక్షన్ ఉంటుంది అమ్మ వాళ్ళతోటి, ఎక్కువ ఆడుకోవడానికి వెళ్ళిపోతుంటాం అనమాట. ఇంకా వెళ్ళేది వెకేషన్ టైంలోనే, సమ్మర్ లోనే వెళ్ళేవాడిని ఊరికి. సో ఆబ్వియస్లీ ఎంజాయ్ చేయడానికి. చెప్పండి, నేను ఎవరికి చెప్పను. సీరియస్ గా చెప్తున్నా, చిన్నపిల్లని. ఓకే ఓకే, చిన్నపిల్లలకి బీటెక్ అయ్యాక జాబ్ ఇస్తారా? ఇస్తారు, నాలాంటి చిన్నపిల్లలకి ఇస్తారు. స్టార్టింగ్ జీ తెలుగు నుంచి ఇప్పుడు వరకు ఒక 3 years అవుతుందా? 4 years? 3 years. 2022 was first season. 23, 24 3 years అవుతుంది. అంటే 3 years నుంచి మీరు చిన్నపిల్లడే? ఓకే, ఇంకా నేను ఇంకా పుట్టలేదు అయితే. అలా చెప్పుకోవాలి, మీరు మాత్రం వేరే చెప్పుకుంటున్నారు. సో వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఆయన మంచి సింగర్ కదా, నీ సోది ఏంటి అని ఒక సాంగ్ పాడితే. మీది ప్రైవేట్ సాంగ్ ఒకటి ఉంది కదా, మన సాంగ్ తోనే స్టార్ట్ చేద్దాం. మంచిగా వెన్నెలవే సాంగ్ పాడతారు. నిన్నిలా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వేయనంతగా కనుల పండగే. నిన్నిలా చూసానే, అడుగులే తడపడే నీ వల్లే, ఏ గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే. నిన్ను చెరిపోయే నా ప్రాణం, కోరనేమో నిన్నే ఈ హృదయం, నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేరా. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేరా. సూపర్. కానీ నేను మీ ప్రైవేట్ సాంగ్ అడిగాను.
వెన్నెలవే ఒకటి ఉంది కదా మీ అది అన్నారు కదా, అది కూడా చూస్తాం. యాక్చువల్లీ ఇది ప్రైవేట్ సాంగ్, అందరం విన్న తర్వాత సింగర్ ఎవరా అని సెర్చ్ చేసి మరి చూసాం. అంత బాగుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే సిద్ శ్రీరామ్ గారు ప్రైవేట్ సాంగ్స్ ఇలా ఉంటాయి కదా, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇది. థ్యాంక్ యూ సో మచ్. నీ ఊహలతో నామదినే గుర్తులతో నాయతనే కాల్చొద్దే వదిలేలా మార్చొద్దే నన్ను శిలలా చలి నువ్వు దూరం అయితే ఆగే నా ఊపిరిలా సెలవంటూ నా కథనే వెలివేస్తావా వెళ్ళిపోకే చలి ఇలా ఒంటరి చేసి దూరమైతే సఖి ఎలా కన్నీరాగేది వెన్నెలవే నడిచి కట్టిలో వదిలేస్తావా బాధములే నా దారినిలా నిన్ను చేరకుండా వెలివేస్తావా. సూపర్ సూపర్ సూపర్. ఆ వెన్నెలవే సాంగ్, ఈ వెన్నెలవే సాంగ్ రెండు కూడా మంచి హైప్ లో ఉండే, లూప్ లో విన్నాం ఇదే మేమైతే గనక మా గర్ల్స్ అందరం కూడా. సో సూపర్ సాంగ్స్, సూపర్ టాలెంట్ అదంతా కూడా. మీరు అంటే ఎక్కడ నేర్చుకోలేదా ఇవన్నీ? ఉమాదేవి గారి దగ్గర ఎక్కడ నేర్చుకున్నారు? ఉమాదేవి గారి దగ్గర, భాస్కర్ గారి దగ్గర క్లాసికల్ నేర్చుకున్నాను. బట్ నేర్చుకున్నంత వరకు అంటే కన్సిస్టెంట్ గా నేర్చుకోలేకపోయానండి, అంతే సగం అయిపోయింది అనమాట. సో ఆ తర్వాత లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నాను. సో అది ఒక 2-3 years వరకు సార్ దగ్గర నేర్చుకున్నాను. వన్స్ అంటే ఇంకా తర్వాత చాలా గ్యాప్ వచ్చేసిన తర్వాత got into this field. ఇక్కడ సరిగమప అయ్యింది. దీంట్లో మీరు లాస్ట్ నెంబర్ 3 వరకు టాప్ 3 వచ్చారు. మీది ఇన్స్టాలో 4464 కదా, 4 అనేది మీ లక్కీ నెంబర్? అలా అని కాదు, ఇన్స్టాలో 4464 చాలా మంది అడుగుతారు వాట్ ఇస్ 4464 అని. యాక్చువల్లీ అది నా 10th హాల్ టికెట్ నెంబర్. 1723104464 ఇస్ మై 10th హాల్ టికెట్ నెంబర్. అప్పట్లో నేను క్రియేట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ కూడా చేసుకోలేదు. నేను అప్పటిదాకా నాకు ఇన్స్టా లేదు. నేను లైక్ సరిగమపాకు వచ్చాక నేను ఇన్స్టా క్రియేట్ చేసుకున్నాను. సో అది యాక్చువల్లీ ఫస్ట్ నేను చేసుకున్నప్పుడు మామూలుగా ఏదో ఒక ఐడి ఉండాలి, అది యాక్సెప్ట్ చేయట్లేదని యశ్వంత్ 4464 అని పెట్టుకున్నాను. నా పేర్లోనే ఉంది, యశ్వంత్ అని ఉంది. సాయి యశ్వంత్ పవన్ కళ్యాణ్ నా పేరు యాక్చువల్లీ. సో పవన్ కళ్యాణ్ ఇంకా స్క్రీన్ నేమ్ అయిపోయింది యాక్చువల్లీ. సో యశ్వంత్ 4464 అని పెట్టుకున్నా. ఆ తర్వాత వన్స్ ఇంక ఇలా వచ్చేసిన తర్వాత అందరికి పవన్ కళ్యాణ్ అని పరిచయం అయ్యాను కదా. సో వాళ్ళు కూడా చేంజ్ చేసేసాయి నేమ్ అంటే దెన్ పవన్ కళ్యాణ్ 4464 బాగుంది ఉంచేసాను. ఇంకా అలాగే ఎవరు కూడా అనుకోరు, చాలా మంది బర్త్ డేట్ అన్నా అది ఆబ్వియస్లీ అయ్యి ఉండదు. చాలా మంది అడిగారు, అలా చాలా మంది అడిగారు యాక్చువల్లీ క్వశ్చన్. సో 4464 ఇస్ మై 10th హాల్ టికెట్ నెంబర్. యాక్చువల్లీ బాగా టాపర్ అయ్యారండి అప్పుడు ఏమన్నా? రఘువరన్ బీటెక్ యాక్చువల్లీ 10th లో 9.5 CGPA. ఓకేనా? ఓ సూపర్. అక్కడతో ఆగిపోయిందా మన టాపర్స్? లేదు, నేను ఇంటర్ లో 950 నా స్కోర్. బీటెక్ లో నా CGPA అవుట్ ఆఫ్ 10 points నాది 8.42. సో విజ్ఞాన్ నుంచి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు కూడా నాకే. నేను చదువుకునేటప్పుడు నాకు టీచర్స్ తప్పు నేర్పించారు. రాముడు మంచి బాలుడు అన్నారు, పవనుడు మంచి కదా. సో ఇంత గ్రేడ్ నేను అనవసరంగా అడిగాను. మా వాళ్ళు రేపు నుంచి మా అమ్మ ఆటలు కాడితేస్తుంది, మంచిగా చదువుకొని సింగర్ అయ్యారు, నువ్వేమో ఏంటి అని. కానీ మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళకి ఇలాగా స్క్రీన్ ముందు ఇలా చెప్పకూడదు. బ్యాక్ బెంచ్ యాక్చువల్లీ నేను ఐ యూస్ టు సిట్ ఇన్ బ్యాక్ బెంచ్. యాక్చువల్లీ నేను బ్యాక్ బెంచ్ ఇది ఇంకా చెప్పకూడదు. నేను కాకపోతే మార్క్స్ వచ్చేవి అంతే, మార్క్స్ వచ్చేసినాయి. ఆయన తప్పు లేదంట వదిలే మమ్మీ, ఆయన తప్పు లేదంట వదిలే. సో సూపర్. మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఎంత రేంజ్ కి వచ్చారు? సో ఆబ్వియస్లీ దే ఆర్ ఫీలింగ్. సిబ్లింగ్స్ ఉన్నారా? సో మా అక్క ఉండేవారండి యాక్చువల్లీ. సో తను ఫిజికల్లీ మెంటలీ కొంచెం హ్యాండిక్యాప్డ్ అనమాట. సో అంటే ఇంకా తను చిన్నపిల్లని చూసుకున్నట్టే చూసుకోవాలమ్మ. సో ముందు నుంచి నన్ను అక్కని ఇద్దరిని చూసుకోవడం అయ్యేది అమ్మకి. సో అమ్మ స్కూల్లో ట్యూషన్స్ తీసేసి అవి ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. సో 4:30 వరకు నా స్కూల్ అయితే ఆ తర్వాత నుంచి అమ్మ వెళ్ళి ట్యూషన్స్ చెప్పేవారు స్కూల్లో. సో ఆ తర్వాత నేను అక్కని చూసుకునేవాడు అనమాట. సో మా అక్క యాక్చువల్లీ సో నా 10th ఎగ్జామ్స్ అప్పుడు షీ ఎక్స్పైర్డ్ యాక్చువల్లీ. 10th ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు బయాలజీ ఎగ్జామ్ అప్పుడు అనుకుంటా, బయాలజీ ఎగ్జామ్ అప్పుడు షీ ఎక్స్పైర్డ్ యాక్చువల్లీ. సో న్యూస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళారా? తప్పలేదండి ఇంకా ఎగ్జామ్స్.
చాలా చాలా కష్టం కదా అసలు. ఓకే ఓకే. యా, మమ్మీ టీచర్, అందుకే టాపర్ అంటే అలా కాదు, 6th వరకు 3rd 4th వరకు గట్టిగా పట్టుకుంది స్ట్రిక్ట్ గా. అసలు మీరు నమ్ముతారు ఎల్కేజీ యూకేజీలు కూడా మా అమ్మ నాకు టెస్ట్లు పెట్టేది. ఎలా అంటే తనే ఒక టెస్ట్ పేపర్ ప్రిపేర్ చేసేది అనమాట. ఇది ఒక రఫ్ గా ఇలా కనుక వస్తే నువ్వు ఎట్లా రాస్తావురా అని అన్నట్టు. సో అప్పటి వరకు 3rd క్లాస్ వరకు బాగా పట్టుకుంది. 3rd తర్వాత నుంచి ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది యాక్చువల్లీ. సో ఆ స్ట్రిక్ట్నెస్ అంటే ఇంకా నేనే చదువుకోవడం తీసి చదవాల్సిన టైంలో చదువు బాగా నేను తిరిగేవాడిని రోడ్ల మీద మా ఫ్రెండ్స్ తోటి శుభ్రంగా బలాదూరు తిరుగుతుండే. ఇది నచ్చింది మాకు, శుభ్రంగా తిరుగుతుండే. నేను చాలా ఆడుతుండే. అందరు అదే అనేవాడు, నువ్వు ఫుల్ ఆడుతుంటే రోడ్ల మీద ఉంటే ఎప్పుడు చదువుతారో బాబు, ఎప్పుడు మార్కులు వచ్చాయి నీకని. సో నాకు బాగా తిరగడం ఇష్టం ఫ్రెండ్స్ తోటి బాగా. సో అదే ఇప్పటికీ చేస్తుంటా. కాకపోతే ఇప్పుడు అంత టైం ఇవ్వలేకపోతున్నా దానికి. ఏదో ఒక వర్క్స్ వచ్చేస్తున్నాయి అండ్ అందులో ఆఫీస్ కాబట్టి సో 2 మేనేజ్ చేయడం అది. సో డాడీ ఏం చేస్తారు? నాన్న ఫస్ట్ కొన్ని రోజులు డ్రైవర్ గా చేశారు. ఇప్పుడు ఒక టెంపుల్ లో వర్క్ చేస్తున్నారు మామూలుగా. ఓకే. డ్రైవర్ అంటే ఆటోనా? లేదా కాదు, ప్రైవేట్ మామూలుగా మనము ప్రైవేట్ గా డ్రైవర్స్ ని పెట్టుకుంటారు కదా, హైర్ చేసుకుంటారు కదా, అలాగే నాన్న వర్క్ చేశారు, డ్రైవర్ చేశారు. ఇప్పుడు ఇంకా టెంపుల్ లో వర్క్ చేస్తారు. సో ఇప్పుడైతే కనుక మొత్తం అంతా మంచిగా జరుగుతుంది. మీరు ఒకవేళ విన్నర్ అవ్వలేదు, మన సూపర్ సింగర్స్ లో విన్నర్ అవ్వలేదు, ఎలా ఫీల్ అయ్యారు? అంటే బాగా ఇచ్చారు. మీరు స్టార్టింగ్ జర్నీ చూసుకున్నప్పుడు మాకేమనిపించింది అంటే ఓకే ఎక్స్పీరియన్స్ కోసం వచ్చారు కొంతమంది, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి. అప్పట్లో ఏంటంటే కనుక మీరు ఆ స్టేజ్ వెళ్ళడమే సక్సెస్ అని ఫీల్ అయినట్టు మాకు అనిపించింది యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గా చూసినప్పుడు. ఎప్పుడైతే మేము సూపర్ సింగర్ లో అంటే ఛాంపియన్షిప్ లో చూసాము, సరిగమప ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ టీమ్ తో అంతా ఇండివిజువల్ గా చూసినప్పుడు సూపర్ సింగర్ లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కొడేస్తాడు ఈసారి. చాలా మంది ఇలా అంటే ఫ్రీక్వెంట్ గా ఒకే ఒక కంటెస్టెంట్ ఫైట్ చేస్తుండడం మాకు అనిపించింది. ఈ సీజన్స్ ఛానల్ మారడం, ఫైట్ చేయడం అన్ని మాకు అనిపించింది. ఇంతలా జర్నీ చేస్తున్నాడు అంటే కొడేస్తాడు అనిపించింది. ఎప్పుడైతే ఇంకా విన్నర్ లేదు అని తెలిసిందో అంటే అది మేము కొట్టేసాం అలా కాదు. సో అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆన్ దట్ డే పర్ఫార్మెన్స్ వాట్ ఐ హావ్ డన్. ఇట్స్ నాట్ ఓవరాల్ కన్సిడరేషన్ కాదు. ఫ్రమ్ ద ఫస్ట్ నుంచి దే కీప్ ఆన్ సేయింగ్ ఈవెన్ ఇఫ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే వాళ్ళ అనౌన్స్మెంట్ లో కూడా లైక్ చేసినప్పుడు కూడా ఇట్ వాస్ లైక్ ఆ రోజు పాడినందుకు ఇవ్వడం అంతే. ఈవెన్ ఫైనల్ పర్ఫార్మెన్స్ కూడా మీరు ఫుల్ రాక్ లో ఉన్నారు కదా. యా బట్ సి అంటే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి నాకు జడ్జెస్ కి అర్థమవుతాయి. సో అది ఇంకా వాళ్ళ డెసిషన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ truly accept what I have got. నాకు చాలా ఆనందం అనిపించింది యాక్చువల్లీ. I'm not at all disappointed with the decision. I'm so happy with what I have got and people అందరూ నన్ను బాగా ఆదరించారు. And it's not that easy to get into the finale and being performed. ఆ కామెంట్స్ చూస్తున్నప్పుడు వెంటనే మీరు ఒక చిన్న ఆర్సీబీ టీమ్ లాగా వితౌట్ విన్నింగ్ నాకు యాక్చువల్లీ ఎలా అనిపించింది అంటే I was fighting and see everyone were like fighting for the cup. ఎందుకంటే ఇన్ ద లాస్ట్ ఎవరో ఒకళ్ళు విన్నారు. అది ఒక షో ప్రోటోకాల్, అది ఎవరో ఒకళ్ళు విన్ అవ్వాలనేది. సి ఎవ్రీవన్ విల్ బి గెట్టింగ్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్. సో నాకు యాక్చువల్లీ ఫ్రమ్ ద ఫస్ట్ నుంచి లైక్ నాకు నిజంగా వరల్డ్ కప్ మ్యాచెస్ గుర్తొచ్చాయి ఇండియావి. ఫ్రమ్ ద ఫస్ట్ ప్రతి మ్యాచ్ విన్ అవుతుంది లాస్ట్ ఫినాలేలో. బట్ నాకు చాలా ఆనందం అనిపించిందండి. అంటే ద లవ్ దే షేర్డ్. ఈవెన్ నేనేమనుకున్నానంటే ఒకసారి టెలికాస్ట్ అయిన తర్వాత ఏమో జనాలు ఎలా రియాక్ట్ అవుతారో భయం వేసింది యాక్చువల్లీ. అమ్మో వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు, కొంతమంది చాలా హోప్స్ పెట్టుకున్నా చాలా మెసేజెస్ వచ్చాయి యాక్చువల్లీ. సో హౌ డు దే ఫీల్, అమ్మో తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమైనా కోపం వచ్చి ఇలా అయిపోతారు. బట్ అలా లేదు, ఎవ్రీవన్ వర్ లైక్ ఇంకా చాలా నాకు ఇది ఆదరణ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. సో థ్యాంక్స్ ఫర్ ద లవ్. ఆఫ్టర్ విన్నింగ్ చెప్పిన తర్వాత అంటే అంత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీరు పెద్ద నోట్ పెట్టారు, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అని చెప్పేశారు. దానికి కొంతమంది ఛానల్స్ వాళ్ళు నాకు అన్యాయం చేశారు. అవును అమ్మో చాలా వచ్చాయి ఇలాంటివి. అండ్ యాక్చువల్లీ అలా చెప్పాలి విన్నర్ నేనే, నన్ను కావాలని తీసేసారు. అసలు చాలా నేను ఎప్పుడో మామూలుగా చేసిన వీడియోస్ ని థంబ్నెయిల్స్ లాగా వాడేశారు, మొత్తం అయిపోయింది. అసలు ఒక వారం రోజులు అయితే పాపం ఈవెన్ ప్రవస్తి వాజ్ ఫేసింగ్ దట్ హేట్రెడ్ యాక్చువల్లీ. పాపం తను షీ డిడ్ వెరీ వెల్. పాపం ఫ్రమ్ ద ఫస్ట్ పాపం కష్టపడుతూ వచ్చింది. తను కూడా మంచి తను ముందు నుంచి ఉన్నారు. సో లైక్ చాలా కష్టపడుతూ వచ్చింది. షీ డిడ్ వెరీ వెల్ ఇన్ ద ఫినాలే టు. బట్ పాపం ఒకేసారి అలా రెస్పాన్స్ ఇస్తే తను అందులో చిన్నపిల్ల అంత రెస్పాన్స్ తీసుకోలేకపోయింది. చాలా సార్లు మాట్లాడేది, అన్న మళ్ళీ ఇలా అంటున్నారు అన్న, ఏం కాదమ్మా విల్ మేక్ అ వీడియో అని చెప్పి వి ఆల్సో మేడ్ అ లైవ్. అండ్ అది కూడా కొంచెం మంచిగా వెళ్ళింది. సో వన్స్ చాలా వచ్చాయి ఇవన్నీ. బట్ అదేవి నిజాలు కాదు. ఆల్ ద థింగ్ ఈస్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్
అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ. ఎవరికి కొన్ని thumbnails ఎలా అంటే కనుక మీరు ఏడుస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఎడిట్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం కూడా చేసుకోవచ్చు. ఇలా ఏడుస్తున్నట్లు ఇలా పెట్టేసి ఇలా సో యా ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి ఏమైపోయింది అని నేను క్లిక్ చేశాను. సో యా ఎవ్రీవన్ వర్ లైక్ హ్యాపీ అండి విత్ ద జడ్జిమెంట్. అందరికి ఆనందంగానే ఉంది, అందరూ వర్ లైక్ సాటిస్ఫైడ్. సో మా మధ్య అయితే అలా ఏ రకంగా మేము ఎప్పుడు అనుకోలేదు. ఏ మాత్రం పార్షియాలిటీ ఉండేది కదా జడ్జిమెంట్స్ లో? లేదు, ఆల్ వర్ గుడ్. అంటే కొంతమందిని కొంచెం అలా ఏం లేదండి. సి పాట పాడినందుకే విల్ గో అంతే. సి నేను మామూలుగా అనుకునేది ఏంటంటే ఒకవేళ నిజంగా కండిషన్స్ ఎలా ఉంటాయి అక్కడ? ఆల్ ఆర్ గుడ్. అంటే ఏముంది, మనం జస్ట్ వెళ్తాం, ఒక టేక్ లోనే పాడతాము. సో ఆ టేక్ లో మేము ఏదైతే చేస్తామో అది మంచిగా వస్తే అలాగే టెలికాస్ట్ అవుతుంది, మంచిగా రాకపోతే అలాగే టెలికాస్ట్ అవుతుంది. సో అంతే. మళ్ళీ టేక్స్ తీసుకున్న తర్వాత ఓన్లీ అంటే కొంతమంది రియాలిటీ షో కదా, ద మెయిన్ నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇట్స్ అ రియాలిటీ షో. సో జస్ట్ సింగిల్ టేక్, వన్ షాట్ అంతే. ఓకే, స్టార్టింగ్ మేమేమనుకున్నామంటే కనుక ఇవి రియాలిటీ షోస్ లో డైరెక్ట్ గా పాడరేమో, ఆల్రెడీ రికార్డ్ చేసింది వచ్చి విత్ మైక్. అలా ఏమి ఉంటదండి. స్టార్టింగ్ లో ఆడియో రిలీజెస్ కి అలాగే పాడేవాళ్ళు. ఆడియో రిలీజెస్ ఆర్ లైక్ లైవ్ ఫంక్షన్స్, దే ఆర్ డిఫరెంట్. ఇట్స్ రియాలిటీ షో. సి రియాలిటీ షో నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ to bring our reality onto the stage. So we all sing on one take. సో ఆ వన్ టేక్ మీద బాగా వచ్చినా అలాంటి చూడండి, మీరు ఓపెన్ గా అబ్జర్వ్ చేసి ఉంటే ఎంత చక్కగా ఉన్నావే నేను లిరిక్స్ మర్చిపోయాను. ఐ వాస్ లైక్ సేయింగ్ స్టాప్ స్టాప్, బట్ దే నాట్ స్టాపింగ్. సి ఎవ్రీథింగ్ గోస్ ఇన్ వన్ టేక్. సి నేను లిరిక్స్ మర్చిపోయినా అదే టేక్ లో పాడాను, ఆ టేక్ లో లిరిక్స్ మర్చిపోయినా నా పాట నచ్చింది. సో ఏదైనా సరే వన్ టేక్ లోనే వెళ్తుంది అంతే. దేర్ ఇస్ నో అదర్ టేక్స్ అండ్ ఆల్. మేమంతా కొంచెం హార్ష్గా ఉండం, పాడండి మేము ఆపం. ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు గొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నావే. ముత్తైదు ఆమెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నావే. సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నావే. ఏరుశనగా కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు గొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. సూపర్ సూపర్ సూపర్. మనకి మరి కెరియర్ ఎలా ఉంది? ఛాన్సెస్ ఏమో వచ్చినాయి? ప్రైవేట్ సాంగ్స్ చాలా వరకు విన్నాం, ప్రైవేట్ సాంగ్స్ అంతా కూడా సూపర్, అంత అంటే సూతింగ్ పర్ఫార్మెన్స్ లాగా అనిపించింది మాకైతే కనుక చాలా. అవి దాని నుంచి ఏమన్నా వచ్చినాయా? అంటే ప్రైవేట్ సాంగ్స్ చాలా పాడానండి. మూవీస్ లో అంటే నేను రీసెంట్ గా హాయ్ నాన్న వాటిలో వర్క్ చేశాను హిజమ్స్ తోటి. సో అందులో చేదు నిజం అనే సాంగ్ ఉంటుంది, దాంట్లో నా వోకల్స్ కూడా ఉంటాయి యాక్చువల్లీ. అది ఆ పార్ట్ చేదు నిజం వింటాడే గతం మన కలలని దూరమే చేసేను చేదు నిజం గాయాల గతం మన ప్రేమని దూరమే చేసేనుగా. సూపర్ సూపర్ సూపర్. ఆ మూవీ ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్క బిట్ అయినా సరే మ్యూజికల్ గా చాలా హిట్ అయింది. దీనికి రీసెంట్ గా 11 awards 14 awards వచ్చినాయి మూవీ మొత్తానికి కూడా, రీసెంట్ గా తెలిసింది. సో అంత ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీలో చిన్న పాట అయినందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఇంకేమొచ్చినాయి? సో ఇంకా నేను రాధే కృష్ణ అనే మూవీ ఎంఎల్ రాజా గారు మ్యూజిక్ చేశారు. సో దాంట్లో అరరే మనస అనేది ఒకటి పాడాను. అండ్ యూట్యూబ్ లో బాగా ప్రైవేట్ ఆల్బమ్స్ ఫేమస్ లో ఏంటంటే వెన్నెలవే ఒకటి, చలితార ఒకటి, ఇది అవే అయ్యాయి. అండ్ ప్రైవేట్ లో నాకు బాగా నచ్చిన నీలవేణి అండ్ ఇలాంటి సాంగ్స్ అవన్నీ బాగా వెళ్ళాయి. అండ్ అదే ఇప్పుడు రీసెంట్ గా హైరమా 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 అనే సాంగ్ కూడా కౌశల్య తనయ రాఘవ అనే మూవీ నుంచి పాడాను. సో ఇంకా పాడాను, వీఆర్ యట్ టు కమ్. ఓకే, మూవీస్ అయితే ఇంకా రావాలి. మీరు జాబ్ చేస్తూ ఇవన్నీ చేస్తారు కదా, మరి టైం కుదురుతుందా?
యా అంటే ఇంకా ఐ డూ ట్రై టు మేనేజ్ అండి యాక్చువల్లీ. సో అంటే నాకు మా జాబ్ వాళ్ళ దగ్గర నుంచి ఏడీపీ కంపెనీ నుంచి కూడా బాగా సపోర్ట్ ఉండింది. సో మా సీనియర్ డైరెక్టర్ రవి పోసాని గారు, మేనేజర్ ప్రదీప్ గారు అండ్ మా టీమ్ లీడ్ వినయ్ గారు. సో ఎవ్రీవన్ వర్ లైక్ సపోర్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆఫ్ మై సూపర్ సింగర్స్ అనమాట. అంటే లీవ్స్ ఆబ్వియస్లీ ఐటీ ఎంప్లాయీస్ గురించి తెలిసిందే. సో లీవ్స్ కన్సిస్టెంట్ ఎన్నే ఉంటాయి. సో బట్ దే యూస్ టు సపోర్ట్ మీ వెల్. షూటింగ్స్ అప్పుడు, రిహార్సల్స్ అప్పుడు 2 మేనేజ్ చేసుకున్నాను. రిహార్సల్ అయిపోయిన వెంటనే, అంటే రిహార్సల్స్ షూటింగ్ రిహార్సల్స్ ఆఫీస్ పక్కనే అనమాట. సో లాన్కో హిల్స్ దగ్గర రిహార్సల్స్ అయ్యేది, నానక్రమ్గూడలో ఆఫీస్. సో రిహార్సల్స్ అయిన వెంటనే ఆఫీస్కి వచ్చేసేయడం, ఆఫీస్లో 6:30-7 వరకు ఉండడం. సో 7 తర్వాత మళ్ళీ మార్నింగ్ రిహార్సల్స్ ఉన్నప్పుడు అలా మేనేజర్. బట్ షూట్ రోజు మాత్రం లీవ్ పెట్టేవాడిని. సో ఆ రకంగా వర్క్ ఇంకా రిహార్సల్స్ 2 మేనేజ్ చేసుకుంటూ. అలాగా ప్రెజెంట్ అనిపించట్లేదా? యాక్చువల్లీ ఐ డూ ఎంజాయ్ ద వర్క్ యాక్చువల్లీ. నాకు ఈ పాటలు బాగా ఇష్టము. సో ఆబ్వియస్లీ ట్రావెలింగ్ బాగుంటుంది, టైర్డ్ అవుతాం, బట్ నాకు నచ్చేది. సో నాకు ఎక్కడ అది ప్రెషర్ లాగా అనిపించలేదు. బట్ సమ్ టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ లైక్ అబ్బా కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగుండు అని, కానీ తప్పదు, కష్టపడాలి. హెల్త్ చూసుకోండి. ఎందుకంటే మనం కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్ లో, ఆర్మీలో ఒకదాన్ని. ఓకేనా? సో నెక్స్ట్ మనకి లైఫ్ లో సక్సెస్ అంటే ఏంటి మీ డెఫినేషన్ ప్రకారం? ప్రతి ఒక్క లైఫ్ కి ఒక డిఫైన్ ఉంటుంది, ఒక డెఫినేషన్ ఉంటుంది. మీ దాంట్లో వాట్ ఈస్ సక్సెస్? అంటే సక్సెస్ అవడం అంటే కనుక మీరు విన్నింగ్ అని అస్సలు అనకూడదు. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ దట్. లైక్ వాట్ ఐ ఫీల్ ఈస్ సక్సెస్ అనే అదే ఆబ్వియస్లీ వాట్ వీ ఆల్సో సీ ఇన్ సినిమాస్ అండ్ ఆల్, ఇట్ విల్ నాట్ స్టాప్ యాక్చువల్లీ. అది మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ, మనం పర్ఫామ్ చేసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది సక్సెస్ అనేది. సో నా దాంట్లో ఏంటంటే ఎప్పుడైతే మనం మన పాస్ట్లో కానీ దీంట్లో కానీ కొంతమంది లైక్ మనకి తెలిసి ఉంటాయి, లైక్ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నప్పుడు కానీ, మనం అప్పుడప్పుడే కష్టపడుతున్నప్పుడు కానీ, ఆ టైంలో కొంతమంది మనకు సపోర్ట్ చేయకపోవచ్చు, లేకపోతే మన దగ్గరికి రాకపోవచ్చు. ఆ టైంలో వాళ్ళు వీడేం చేస్తాడులే అన్నట్టు అనుకుంటారు. సో నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా చేసినా సో అది ఏ రకంగా ఇవ్వాలంటే అదే పర్సన్ ఎవడైతే ఉంటాడో వాడు చూసే వాడిని నేను కలవడానికి ఆశపడుతున్నాను రా అన్న టైప్లో వెళ్తే దట్ ఈస్ సక్సెస్ ఐ ఫీల్. సో అంటే వాడిని కలవాలరా, వాడితో ఒకసారి మాట్లాడాలరా అంటే వాడు రియలైజ్ అవ్వాలి పక్కనోడు, వీడినప్పుడు నేను తక్కువ అంచనా వేసానే అని. సో అది వాట్ ఐ ఫీల్. సో అలా గట్టిగా ఏది కొట్టినా గట్టి కుమ్మస్తలాన్ని జరిగిందా? అంటే నా లైఫ్ గుర్తెచ్చుకుని చెప్పినట్లు అలా అని కాదు. అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అంటే ఫస్ట్ లో నాకు స్టేజ్ మీద చిన్న చిన్న పర్ఫార్మెన్సెస్ కూడా వెళ్ళేవాడిని. సో వెళ్ళినప్పుడు ఏంటంటే నాతో వచ్చిన వాళ్ళందరూ, నాకు కొంచెం మంది ఫ్రెండ్స్ తో వాళ్ళతో వెళ్తా కదా, వాళ్ళు కూడా నాతో పాటు వాళ్ళు డాన్స్ చేసేవాళ్ళు కొంతమంది. సో నేను పాడే టైంకి ఏంటంటే దేర్ పేరెంట్స్ అండ్ ఆల్ దే యూస్ టు కాల్ మీ ఫర్ టేకింగ్ వీడియోస్ అనమాట. నాకేమో ఏం చెప్పేవాళ్ళు అంటే నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తామని చెప్పేవాళ్ళు. నేను ఆపర్చునిటీ కోసం వెళ్ళేవాడిని. బట్ వాళ్ళు ఏంటంటే వీడియోలు తీ మా వాళ్ళకి అనేవాళ్ళు. సో వీడియోలు తీసిన తర్వాత నెక్స్ట్ ఏమైనా ఆపర్చునిటీ ఉంటుందేమో, నెక్స్ట్ ఏమైనా ఆపర్చునిటీ ఉంటుందేమో అనుకునేవాడిని. బట్ ఆ లాస్ట్కి వచ్చేసరికి టైం లేదమ్మా, టైం స్పెండ్ లేక ఇవ్వలేదు అని చెప్పి ఆపేసేవాళ్ళు. సో అట్లా నాకు చాలా జరిగాయి యాక్చువల్లీ. సో అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దే ఆర్ లైక్ స్ట్రైవింగ్ టు కాల్ మీ, లైక్ వచ్చి నాతో మాట్లాడడానికి కొంతమంది ట్రై చేస్తుంటారు. లేకపోతే వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళు విషెస్ చెప్పిన ఐమ్ ఫైన్, ఐమ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ దట్ అని. కానీ బట్ సి వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ వచ్చి మన దగ్గరికి వస్తారు కదా, ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఒకప్పుడు మీకు ఫోన్ ఇచ్చి తీయి అన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫోన్ లో వాల్ పేపర్స్ నేను ఉంటా. సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు. మరి ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఫెయిల్యూర్ అంటే ఒకటి సక్సెస్ బూస్ట్ సార్ ఈగో అండి. ఫస్ట్ థింగ్, ఎంత సక్సెస్ వస్తే అంత ఈగో వస్తుందని నేను నమ్ముతా. సో రాకూడదు అది. ఫెయిల్యూర్ అనేది ఏంటంటే సక్సెస్ కి ఇంకొక స్టెప్ లా ఆబ్వియస్లీ వీ హ్యావ్, సో ఒక స్టెప్ లా, ఒక పాఠం లాగా ఉంటుంది. సో ఫెయిల్యూర్ రావడమే మంచిది నన్ను అడిగితే. ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తే అంత పర్ఫెక్షన్ అవుతాం. సో ఐ లైక్ టు ఫెయిల్. సో టు గెట్ మోర్ ఎక్స్పీరియన్స్ అంతే. సో మీరు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏంటి? మీరు ఎక్కడైనా ఒక సింగ్ పాడడానికి నేను చెప్తాను, చాలా కామెడీ ఉంటుంది. అంటే కామెడీ కాదు కానీ బాగుంటుంది యాక్చువల్లీ, క్యూట్ గా సాంబార్ నవ్వుకుంటా. సో యాక్చువల్లీ నా ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటే రెమ్యూనరేషన్ కాదు, ఒక ప్రైజ్ లా వచ్చింది నాకు. అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజెస్ వాటికి వెళ్ళాడు. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మేము ఉండేది స్నేహపురి, అల్కపురి ఆ ఏరియాలో. సో అల్కపురిలో గణేష్ పెట్టేవాడు అనమాట, అల్కపురి పార్క్ లో. సో అక్కడ నేను పాడాను, ఫస్ట్ పాడింది అక్కడ 9 days వరుసగా వెళ్ళి ఈవినింగ్ నేను ఒక్కడే పాడేవాడు. నేను పాడినప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు అనమాట, పార్క్ లోనే పెట్టేవాళ్ళు గణేష్ ని, చాలా మంది వచ్చి చూసేవాళ్ళు. సో అలా కొన్ని ప్రోగ్రామ్స్ అయ్యేవి. బట్ ఐ యూస్ టు సింగ్ ఫర్ 9 days. నేను పాడినందుకు
నాకు ఫస్ట్ మాస్టర్ పవన్ అని చెప్పి 1400 ఇచ్చారు. సో ఫస్ట్ రెమ్యూనరేషన్ అని కాదు కానీ ఇంకా అదొక కైండ్ ఆఫ్ గిఫ్ట్ లాగా 1400 ఇచ్చి గణేష్ ఫోటో ఇచ్చారు అనమాట. ఇప్పటికే గణేష్ ఫోటో ఇంట్లోనే ఉంటుంది. నేను ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళే ముందే గణేష్ కి దండం పెట్టుకుని వెళ్తా. సో దండం పెట్టుకుని వెళ్తే ఐ ఫీల్ లైక్ పక్కా సక్సెస్ అవుతుంది అని. సో ఆ గణేష్ కి దండం పెట్టుకుని ఆ మాస్టర్ పవన్ అనేది కూడా ఉంది, అలాగే దాచేసేదాన్ని అంతే. సో అది నా ఫస్ట్ దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఎంత సూపర్ సక్సెస్ అవుతుంది జర్నీ కూడా. సో ఇప్పుడు రెమ్యూనరేషన్ ఎంత? రెమ్యూనరేషన్ అంటే సాంగ్ పరంగా తీసుకుంటాను. అదే ఎంత ఒక సాంగ్ అలా చెప్పకూడదు. నేను ఇదైనా చెప్తారనుకున్నాను. చెప్పట్లేదు. 1400 కాబట్టి 1400కి దాటే ఉంటుంది. అప్పుడు చిన్నప్పుడు 1400 తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 1400 దాటే తీసుకుంటా. 1400 అంటే 14 lakhs అంత లేదు. ఇట్స్ ఓకే. గ్రేటర్ దెన్ 1400 అండి. 1400 ఓకే. మనం ఇంకా లాగలేము, తెగిపోద్దాం. సో ఇప్పుడైతే కనుక మంచి చిన్న టాస్క్ చేద్దాం. మీరు వచ్చారు కాబట్టి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. సరే మిమ్మల్ని అలాగా బూస్టప్ చేద్దాం. మీ కలర్ఫుల్ జర్నీకి కలర్ఫుల్ బాల్స్ పెట్టాను, చిట్స్ తీయండి దీంట్లో నుంచి. తీసాను. ఓకే చదవండి. చదవాలా? సింగ్ లైక్ ఎ గర్ల్ ఆర్ గర్ల్ వాయిస్ అంట. సూపర్. శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి, శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి, ధృతి నీవు ధ్యుతి నీవు శరణాగతి నీవు భారతి. అంతే అంతే ఇంకా చాలు. సూపర్ సూపర్ సూపర్. పవన్ కాసేపు పావనిగా అయిపోయాయి. సో నెక్స్ట్ సింగే నవరస సాంగ్స్. అంటే నవరసాలు అంటే ఒక సాంగ్ తీసుకోండి, నవరసాల్లో పాడాలి. కోపంలోను నవ్వులోను ద్వేషం అలాగా. మీకు బాగా వచ్చిన లిరిక్స్ బాగా వచ్చిన ఒక సాంగ్ నేను టైటిల్స్ చెప్తా. బాబాయ్ ఆ సాంగ్ అలా కూరి చేసేస్తే బాగా, అందుకని ఎందుకు ఇట్లా కామెడీగా ఉంటదండి. కావాలంటే కామెడీకి ఉన్న సాంగ్స్ ఆవకాయ మనందరిది గోంగూర పచ్చడి మనదే శంకర ఆభరణంతో అలా డిఫరెంట్ డిఫరెంట్ జానర్ లో పాడమంటే పాడతా గానీ ఒకటే సాంగ్ అలా పాడటం అయ్యో బాగానే తిట్టుకుంటారు జనాలు చూసేవాళ్ళు. నో ప్రాబ్లం. పవన్ ఏం చేసినా మాకు బాగుంటుంది. అయ్యో నవరస సాంగ్ కోపంగా ఫస్ట్ కోపం. నేను నువ్వు అంటూ పాడతాను. యాక్చువల్లీ నేను నువ్వు అంటూ అది పాడతా. మామూలుగానే ఫస్ట్ నార్మల్ గా ఎలా ఉంటుందో పాడేస్తా. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. ఇది మామూలుగా. ఇప్పుడు కోపం. నేను నువ్వంటే కోపం వర్జన. చూసేవాళ్ళు ఎవరు తిట్టుకోకండి, వీళ్ళు పాడమంటారు, నాకేం సంబంధం లేదు. అంతటికి కారణం నేను కాదు, ఆవిడే. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. ఇప్పుడు శాంతం. శాంతం ఫస్ట్ అదే కదా. అవునా? ఇప్పుడు కరుణ చాలా జాలిగా. నేను నువ్వు యాక్షన్ విత్ యాక్షన్. వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. సూపర్. ఇప్పుడు హాస్యం. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. అయిపోయింది. ఇప్పుడు శృంగారం అంట. వద్దండి, సాంగ్ పాడితే సరిపోద్ది కదా. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. బీభత్సం. బీభత్సం అంటే బీభత్సం ఎక్కువ అయిపోద్ది కదా.
కోపం కంటే ఎక్కువ. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకు వేళ నీలో నేను చాలు, ఇంకా చాలు బాబాయ్ చాలు. థ్యాంక్ యూ ఎవరు దీన్ని చూసి చాలా మంచి సాంగ్ అది, ప్లీజ్ డోంట్. పర్లేదు జస్ట్ ఫర్ ఫన్ కదా. ఫస్ట్ లవర్ బ్రేకప్ రెండు లేవు అమ్మాయి, ఐఎమ్ సేఫ్. రెండు లేవు. ఐ డూ హ్యావ్ క్రష్ ఫీలింగ్స్. నేను ఎవరి మీద ఒకరి మీద అంటే అంటే బాల్ గా బాగా అనిపిస్తారని చెప్పి క్రష్ అని ఉంటుంది తప్పితే క్రష్ ఒక్కళ్ళని అంటే తెలిసిన వాళ్ళలో చెప్పాలా తెలియని వాళ్ళలో చెప్పాలా? ఎందుకండి మనకి ఒక్క ఆప్షన్ ఎంచుకోవడం, రెండు ఆప్షన్ చెప్పండి, రెండు చెప్పండి. నాకు అంటే ఇప్పుడు చూసే వాళ్ళందరూ నాకు క్రష్లే అండి యాక్చువల్గా. అంటే నాకు చూడంగానే బాగుంది అనిపిస్తే ఆబ్వియస్లీ అంతే, చూసే వాళ్ళందరూ మీ క్రష్లే. అమ్మ అలా కాదు, అంటే అబ్బాయిలు అబ్బాయిలు కాదు, అలా కాదు. మామూలుగా ఏ అబ్బాయి అయినా మామూలుగా చూడంగానే బాగుంది అనుకోవడం అంతే. సూపర్. కవర్ డ్రైవ్ బాగా చేశారా? నిజం ఇది, మీరు నమ్మినా నమ్మకపోయినా. మీ డాడీ బాగా డ్రైవ్ చేస్తారు లేదు కానీ మీరు కవర్ డ్రైవ్. పనిష్మెంటా దేనికి? ఇంటర్వ్యూకి వచ్చినందుక? పనిష్మెంట్ నేను చెప్తాను కదా. దేనికి? ఇంటర్వ్యూకి వచ్చినందుక? అయ్యో అలా చెప్తే ముందే వచ్చాను కాదు కదా. ఇంటర్వ్యూకి వచ్చినందుకు కాదు, మీరు కొంచెం కవర్ డ్రైవ్లు చేస్తున్నారు అయ్యా అందుకని. ఏం చేయాలి? తినండి తినండి. ఇది పనిష్మెంటా? అరే ఇలాంటి పనిష్మెంట్ చాలా చేయొచ్చు అయితే. అవునవును చేద్దరు కానీ నేను ఒకటి తర్వాత ఒకటి ఇస్తారా ఏంటి అన్న అవ్వండి, తిప్పేస్తుంది దాన్ని. అవుతాయి అవుతాయి అవుతాయి. విల్ ట్రై. దాన్ని పనిష్మెంట్ అంటారు మా ఊర్లో. చాలు. నెక్స్ట్ ఇది కూడా తిన్నాం కదా, జస్ట్ హోల్డ్ చేయండి నోట్లో. ఓకే చెప్తాను నేను. ఐల్ సే ముందుంది క్రొకడైల్. ఇంకోసారి రాకూడదురా బాబు ఈ ఛానల్. ఫీలింగ్ ఇట్ యాక్చువల్లీ. అయ్యో 3 చాలా? చాలు, 2 చాలు. 3 అంటే టాప్ 3 కదా. అబ్బా యా పెట్టుకున్నారా? హోల్డ్ చేశారా? కొంచెంసేపు అలా ఉంచండి. మీరు అది మింగకూడదు. యా మంచి సాంగ్ పాడండి. ఇంకేంటండి పవన్ గారి విశేషాలు? పాట మింగొద్దని చెప్పాను. ఓకే యా నేను ఇక్కడే చూస్తూ ఉంటా. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండుగలు నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నారాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నారాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. 4464 ఇది ఒకటి. ఇంకో సాంగ్ అవుదా? ఓకే అసలు యా ఇంకొక సాంగ్. ఇంకో సాంగ్ హమ్ చేయండి మంచిగా. దశావతారంలో సాంగ్ పాడాలి. దీంతో వద్దు, అది హై ఉంటుంది. సో మళ్ళీ ఇది నోట్లోకి వెళ్తే నాకు కష్టం, అందుకని. అంటే అది హై సాంగ్ కదా, నీటిలోన అది హై ఉంటుంది. సో నేను ఇలా మూమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు ఇది మూవ్ అయ్యి లోపలికి వెళ్తే కష్టం. పాడుతున్నా యాక్చువల్లీ మాట్లాడకూడదు తింటున్నప్పుడు, ఇట్స్ ఓకే. ఇది పాడతాం. చాక్లెట్ కాబట్టి తీపి కన్నా ఇంకా తీయనైనా తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే. హాయ్ కన్నా ఇంకా హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళేదారని అంటానే. నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ పాలు కళ్ళల్లో ఉందని అంటానే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. నెక్స్ట్ యువర్ ఈజ్ ద బెస్ట్ యాంకర్. థ్యాంక్ యూ. అంటే అడగకుండా చెప్పినందుకు. యు ఆర్ ద బెస్ట్ యాంకర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. యా అంటే ఇలాగా అడగకుండా చెప్పినందుకు. పిక్ అ తెలుగు సాంగ్ అండ్ సింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇష్టమైన సెషన్ వచ్చింది.
ఓకే. ఇంకీ పింకీ పాంకీ ఆ తెలుగులో వచ్చింది కదా మూవీలో. Father had a donkey, donkey died, father cry. Inky pinky ponky, father had a donkey, donkey died, father cry. చూడదా ఎంత మంచిగా పాడేసాను. నేను ఇంగ్లీష్ పాడింది ఇంగ్లీష్ లోనే పాడారు, నాకు తెలియదు. సో తెలుగు సాంగ్, ఎవరైనా ఇంకీ పింకీ పాంకీ తెలుగు మూవీలో ఉందా లేదా? తెలుగు మూవీలో సాంగ్ అని లేదు, తెలుగు సాంగ్ అని. తెలుగు మూవీలో తెలుగు సాంగ్సే కదా ఉండేది, అవునా కాదా? అయిపోయింది, సింపుల్. ఎవరు చిన్నపిల్లలు ఇక్కడ? ఇమిటేటర్ ప్లేబ్యాక్ సింగర్. ఏంటిది? ఇమిటేటర్ ప్లేబ్యాక్ సింగర్. యా, అంటే వాయిస్ ఇమిటేట్ చేయాలా లేకపోతే హౌ దే సింగ్ లైక్? ఓకే, నేను రేవంత్ అన్నాను ఇమిటేట్ చేస్తా. యా, మేము ఎక్స్పెక్ట్ చేసాం, ఎవరు మెంటర్ కదా అందుకని. ఫస్ట్ అన్న మామూలుగా మైక్ అంటే ఇలా మైక్ ఇలా పెట్టు, మొత్తం స్టాండింగ్ పొజిషన్, మొత్తం రాయల్ గా నుంచుంటాడు. ఓకే. ఊహలకే సరిహద్దులు లేవని క్షణమే తెలిసే, వెన్నెల కన్నా చల్లని సెగతో feel these moments fade, వేకువలో వెచ్చని ఊహయ్యామల్చో హారవే ఒక ప్రాణం అది నీదవని, ఆననా నా జగమవని, సారీ నా కనులే కనని కలనే కలిసాని వలనే బహుశా ఈ మనసా ఐ wanna fly ఇలాగే ఉంటుంది. అంటే చాలా రాయల్ గా వస్తాడు అన్న స్టేజ్, చాలా కాన్ఫిడెంట్ గా వస్తాడు. అసలు కాన్ఫిడెంట్ చూస్తేనే తీసుకొచ్చేయండి, అసలు ఎంత కాన్ఫిడెంట్ గా వస్తాడు అన్న స్టేజ్ మీదకి. ఈవెన్ నాకు సరిగమపాలు ఉన్నప్పుడు కూడా అన్న యూస్ టు గివ్ మీ మోర్ పుషప్ అనమాట. దగ్గరకు వచ్చి ఇట్లా గుండె మీద కొట్టి వెళ్తాడు, పాడేరా అబ్బాయి అని అంటాడు. సో యా, సూపర్. యా, అంటే టాపర్ కదా అని ఎక్కువ రాశాను. డ్రీమ్ ట్రిప్ అండ్ గ్యాంగ్ నేమ్స్. యా, ఆబ్వియస్లీ డ్రీమ్ ట్రిప్ అంటే నాట్ ఢిల్లీ, కేదార్నాథ్ వెళ్ళాలి. ఓకే, కేదార్నాథ్ ఒకటి. మామూలుగా కొంచెం కేదార్నాథ్ యాక్చువల్లీ డ్రీమ్ ట్రిప్, కేదార్నాథ్ అరుణాచలం, బట్ ఆబ్వియస్లీ వెళ్తాము. సో గ్యాంగ్ నేమ్ వచ్చేసి ఆబ్వియస్లీ మా బీటెక్ గ్యాంగ్ తోటి నేను వెళ్దాం అనుకుంటా. 11 members ఉంటారు. ఆబ్వియస్లీ డిపి అదే. సో అందులో మా సర్స్ కూడా ఉంటారు, శేషు సార్ అని. సో మొత్తం 12 members ఉంటాం. సో మా గ్యాంగ్ తోటి ఏ ట్రిప్ కైనా ఐఎమ్ రెడీ టు గో. అండ్ ఈ ఫైన్ నాకు ఎలా అంటే కుదిరితే ఫ్యూచర్ లో మేము అందరం కూడా ఒకటే దగ్గర ఒకటే కమ్యూనిటీలో ఉంటూ అలాగే స్పెండ్ చేయాలని మాకు ఆశ. సో అంటే మా బీటెక్ గ్యాంగ్ అంతా కూడా ఎలా అంటే మాకు నిజంగానే నమ్ముతారో లేదు తెలియదు కానీ బీటెక్ వాస్ లైక్ హ్యాపీ డేస్ టు us. సీరియస్లీ. అంటే మేము వెళ్ళిన ట్రిప్ మామూలుగా ఫస్ట్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు మహాబలేశ్వర్ వీటికి వెళ్ళామన్నమాట. సో వెళ్ళినప్పుడు అందరం వెళ్ళినప్పుడు లైక్ మా అమ్మగారితో మాత్రమే వెళ్ళాం. బట్ మీరు నమ్ముతారో నమ్మరో మేము మొత్తం మా పేరెంట్స్ అంటే 11 members ఉంటే 11 members విత్ దేర్ పేరెంట్స్, టోటల్ దేర్ వర్ 48 members. వి వెంట్ టు తిరుపతి. సో 48 members మొత్తం మా గ్యాంగ్ లో ఉన్న పేరెంట్స్ కూడా అంతా కనెక్టివిటీ ఉంటుంది మా అందరికి, చిల్ ఉంటాం. ఎవరికి 6 members సమ్ అరౌండ్ గర్ల్స్ ఉంటారు, 5 to 6 members మోర్ బాయ్స్ ఉంటాం అంతా. సో అందరు పేరెంట్స్ కూడా ఒకేలాగా మంచిగా ట్రీట్ చేస్తారు. సో చెప్పారు కదా మీరు హ్యాపీ డేస్ గ్యాంగ్ అని చెప్పి, మీ గ్యాంగ్ లో అంటే మీ బీటెక్ లో హూ ఇస్ వరుణ్ సందేశ్? మా దాంట్లో వరుణ్ సందేశ్ మా దాంట్లో వరుణ్ సందేశ్ నేనే. మీ గ్యాంగ్ చెప్తేనే ఒప్పుకుంటాను. నిఖిల్ ఎవరు? అంత హెయిర్ నాన్న ఎమ్మెల్యే తెలుసా? అట్లా కాదు కానీ నిఖిల్ అంటే నిఖిల్ లా కాదు కానీ కొంచెం అట్లా నిఖిల్ టైప్ లో చేసేది ఇమ్మా మాట్లాడుతుండేది. మా దాంట్లో మనీ అని ఒకటి ఉంటాడు, మా క్లాస్ రిప్రజెంటేటివ్ వాడు. సో వాడు సిఆర్ వాడు మనీ. ఓన్లీ ఫుడీ కాదు కానీ ఆ కైండ్ ఆఫ్ పర్సనాలిటీలో ఉండేవాడు మాత్రం మా శ్రీకర్ అని ఒకటి ఉంటాడు. తర్వాత టైసన్ అయ్యా టైసన్ అంటే పవన్ అని ఇంకొకటి ఉంటాడు, పవన్ రోహిత్ అని కాదు వాడు కూడా టైసన్. యా, నెక్స్ట్ మన ఎంతైనా వాడు మన ఫ్రెండే కదా మామ. ఇంకొక 4th క్యారెక్టర్ ఉంటాడు కదా, అతని పేరేంటి? టైసన్ ఫ్రెండ్ అంటే టైసన్ ఫ్రెండ్ లాగా వాడు ఆయన పాపం అలా చేయలేదు కానీ ఇంకా క్యారెక్టర్ ఉంది కాబట్టి చెప్తున్నా.
శ్రీనాథ్ అని ఇంకొకటి ఉంటాడు. సో సో తమన్నా ఇప్పుడు మళ్ళా నన్ను ఏం చేస్తారు తెలుసా మీరు వరుణ్ సందేశ్ కాబట్టి అని చెప్పి వేసేస్తారు. నాకు తెలుసు తమన్నా మా గ్యాంగ్ లో లేదు, తమన్నా మా గ్యాంగ్ లో లేదు, దొరకలేదు అంటే చెప్పండి. నేను డైరెక్ట్ గా అడుగుతుంటే చెప్పలేదు తెలుసు. నిజంగానే టాపర్. యా నూడిల్స్ నూడిల్స్ అలా నూడిల్స్ లాగా కొంచెం ర్యాష్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లో అంటే 2-3 ఉన్నారు. అక్షిత అని నూడిల్స్ జుట్టు లాగా కూడా ఉన్నాడు, మృదులా అని ఉంది, అమిత. ర్యాష్ క్యారెక్టర్ నూడిల్స్ హెయిర్ మొత్తం అన్ని వినండి పెట్టుకోండి, దొరికినప్పుడు వేసేయండి. యా అంటే ఇంకా ఎట్లా అంటే వాళ్ళు ఇట్లా రుబాబ్ ఉంటారు అనమాట. పైడి అంటే పైడి అని యాక్చువల్లీ దాని పేరు, వాళ్ళ ఇంటి పేరు పైడి. నిహారిక అసలు అమ్మో ఇచ్చి పడేస్తుంది ఎవరిని. సో మీరు ఎవరికైనా సరే మీ గ్యాంగ్ లో ఎవరికైనా మీరు ఓన్ గా పెట్టిన నిక్ నేమ్స్ ఏంటి మీ ఫ్రెండ్స్ కి? ఫ్రెండ్స్ గా మీరు ఓన్ గా పెట్టి మీ క్రియేటివ్ ఇంట్లో మణిగాడేమో మణిగాడిని మణి అనే అంటాం, మా అమ్మ అలా పిలుచుకుంటాం. శ్రీనాథ్ నాదు అంటాం, నాదు అని ఎక్కువ. అరే నాదు ఏం రా. అవి నిక్ నేమ్స్ అంటే కనుక మనకి ఫ్రెండ్స్ లో ఉంటాయి కదా. అట్లా అయితే మంచి పనోడు అని మా మణిగాడిని అంటాము. సో శ్రీకర్ గారిని వచ్చేసి వాడు చదువులు బిడ్డ అనమాట. వాడు బేసిక్ గా మీకంటే నాకన్నా హైయెస్ట్ వాడిది. మీ టాపర్ గ్యాంగ్ లో ఉంది. మనం ఇటు వచ్చేద్దాం సింగింగ్ గ్యాంగ్ లోకి వచ్చేద్దాం. వేలల్లో పెద్ద వేలల్లో మీరు ఎవరికైనా నిక్ నేమ్స్ పెట్టారా? మీకు ఎవరైనా? నేను ప్రవస్తికి పెట్టా. జేజమ్మ సాంగ్ వాడిన, అదే అరుంధతి మూవీలో సాంగ్ వాడినప్పుడు జేజమ్మ అని పిలిచాను. లేకపోతే రంజితమే పాడినప్పుడు అరే రంజిత్ అని పిలిచేవాడిని. అమితనే అరే పట్టు అని అలా ఎక్కిరిస్తుండే. సుమనశ్రీ శృంగార వీర అంటుండే. ఆ సాంగ్ బాగా పాడాడు కదా, చాలా అసలు క్రేజీ పాడాడు. సో అప్పుడు సుమనశ్రీ శృంగార వీర అంటుంటే సాయిత్ అని సాయితీ అనేమో చిరుత అంటుండే అనమాట. చెమ్కా చెమ్కి సాంగ్ పాడు. సో అట్లా సాంగ్ బట్టి డిఫరెంట్ మీకు ఎవరేమనలేదా? నన్ను గ్యాంగ్ లీడర్ అనేవాళ్ళు. గ్యాంగ్ లీడర్ పాడండి గ్యాంగ్ లీడర్. ఏసీ నువ్వు సిరిగి సెట్ లిరిగి సెట్టి కొట్టాలో, ఏసీ డెడ్ నైసాం ఆంధ్ర సింధు తొక్కాలో, సిటికేలేసి వెల్కమ్ చెప్పండోయ్ సిరునవ్వులతో హారతి పట్టండోయ్. గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్. హ్యాంగ్ ఓవర్లో గాలి పదండోయ్. గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్. హ్యాంగ్ ఓవర్లో గాలి పదండోయ్. ఆ సాంగ్ మాకు నేమ్స్ రాలేదు, అది కావాలా? ప్రవస్తి పేరులోనే కొంత సాఫ్ట్ రో, ఈ అమ్మువరో భద్రకాళి కదరో, ఏ సాహితీ మాటలోనే అంత హార్డ్ రో, ఈ అక్షయంకో అన్నపూర్ణ కదరో. ఆ కంట్లో కోపాన్ని ఈ కంట్లో ఇష్టాన్ని చూపిస్తూ ఉంటాదోయ్ మా మహతి డార్లింగ్. శ్వేతాలా వచ్చేసి అందరికీ ఉండుంటే ఈ లోకం ఓ స్వర్గంగా ఉన్నని నా ఫీలింగ్. అడ్డేసుమను పవన్ క్రీడు పెన్ను అంతా కలిసి దించేస్తారు మిన్ను. గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్. హ్యాంగ్ ఓవర్ లో గాలి పదండోయ్. థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఏంటి డాన్స్ ప్లస్ సింగింగ్ కాంబో చేశారు. అది ఎవ్వరు డాన్స్ రే చూడలేదు. ఈవెన్ నేను కూడా. అర్జున్ గారు అంటే ఆయన కామెడీ అంతా కూడా మాకు ఇష్టం. ఆయన అసలు చూడలేదు, మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. అసలు సాంగ్ పాడుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. లాస్ట్ లో కొంచెం ఇంప్రూవైజేషన్ చేసి బాగా చేసింది. యాక్చువల్లీ ఎవరు మీరేనా అది రాసింది? అంటే ఇది ఐడియా నాకు వచ్చిందండి. యాక్చువల్లీ మా మెంటర్ తేజస్విని అక్కకి చెప్పినప్పుడు అక్క ఒకసారి అనంత్ సార్ అడిగి పర్మిషన్ తీసుకొని చేద్దామన్నారు. సో సార్ పర్మిషన్ ఇచ్చాక అది ఎలా వెళ్ళిపోయింది కదా. సో మనము పవన్కి వెళ్ళిపోయినా. ప్రాంక్ అ ఫ్రెండ్ ఆన్ కాల్. ఓకే, వెంటనే ఫ్రెండ్ ఆల్రెడీ సేవ్ చేసి ఉంటుంది కదా నెంబర్, ఎలా చేయండి. ఐఎమ్ గోయింగ్ టు గెటింగ్ మ్యారీడ్ సంథింగ్. నాకు ఎవరైనా ప్రపోజ్ చేశారు లైక్ దట్, చాలా నెంబర్ ఆఫ్. అవునా? భయ్యా ఎక్కడున్నావు భయ్యా? భయ్యా ఎక్కడున్నావు భయ్యా? నేను బయటకు వచ్చాను భయ్యా. నేను పవన్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ పవన్ భయ్యా. అరే భయ్యా నేను భయ్యా కాదు భయ్యా, ఇది బయటకు వచ్చా అని చెప్పా కదా ఇంటర్వ్యూకి.
ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పా కదా, బండి మీద వచ్చాను, బండి పడిపోయింది భయ్యా మొత్తం, అది కొంచెం తేడా అయిపోయింది ఒకేసారి, బుద్ధి వెళ్ళిపోయాడు వాడు. అవునా? ఒక్క 1 minute లైన్ లో ఉండవు, పక్క వచ్చి మాట్లాడదాం. ఒక్క 2 నిమిషాలు భయ్యా ప్లీజ్, అసలు నాకు ఏం తెలియదు, అర్థమైతలేదు భయ్యా. హలో భయ్యా, ఏమైంది ఇంతకి? అది బండి పక్కనే పెట్టాను భయ్యా, బండికి ఒకటే అయింది, నాకేం కాలేదు కానీ. అది ఒక్కసారి నువ్వు ఎక్కడున్నావు భయ్యా ఒకసారి చెప్పవా? నేను ఇప్పుడు మన సికింద్రాబాద్ లో ఉన్నా. నువ్వు? నేను ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నా భయ్యా. ఇది ఒక్కసారి పక్కన వాళ్ళతో మాట్లాడా. హలో హలో అయ్యా చెప్పండి. అది తిన్ను ఇక్కడ పడిపోయా అండి, నేనే ఇప్పుడు ఫోన్ ఇచ్చాను, నా ఫోన్ నుంచి చేశారు. సరే ఎక్కడికండి, ఎలా తీసుకెళ్ళాలి? ఈయనేమో కొంచెం చాలా అంటే చాలా వీక్ అయిపోయారు, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు ఉన్నాయి. ఏమైనా డ్రింకింగ్ హ్యాబిట్ ఉందండి? లేదండి, లేదు. అంటే ఏమైందంటే సన్ స్ట్రోక్ వల్ల మేబీ అయినట్టుందేమో. ఏమో బైక్ స్కిట్ అయింది అన్నారు. అసలు బైక్ మీద అలాంటివి ఏమి కనిపించలేదు, ఆయన మాత్రం పక్కన కూర్చొని ఉన్నారు ఫుట్పాత్ మీద. అయ్యో ఓకే. ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నారండి? ఐ మీన్ ఏ మెట్రో స్టేషన్ దగ్గర? నేనైతే పంజాగుట్ట దగ్గరలో ఉన్నామండి. ఓకే. ఒక్కసారి అతనికి ఇస్తారా ఫోన్? అంటే ఇప్పుడు కాన్షియస్ లో లేరు. ఓకే. ఐ మీన్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నారండి? ఐ మీన్ ఏదైనా పక్కన దగ్గర ఏమైనా క్లినిక్ లో అడ్మిట్ చేశారా మీరు? భయ్యా నువ్వు టెన్షన్ పడకు. హలో భయ్యా, టెన్షన్ పడకు, ఇది ప్రాంక్, మరి ఘోరం అయిపోతుంటే ఆపేసిన. సో సారీ, నిజంగా అనుకోలే భయ్యా. అంటే ఏదో మామూలుగా కాల్ చేయమన్నారు, నేను ఏదో ఒకటి చెప్పాలని చెప్పా. అది నువ్వు ఇక నువ్వు నాకన్నా నువ్వు ఎక్కువ ఊపిరి పీల్చుకుంటావు అందులో. అంటే సడన్ గా అంటే ఏమైనా అయిందేమో నేను టెన్షన్ పడిపోయాను. హలో సుమన్ గారు, నేనైతే ప్రాంక్ చేయమన్నాను, యాక్సిడెంట్ ఇదంతా ఆయన స్క్రిప్టే, మీరు చూసుకోండి, నన్ను అసలు ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. భయ్యా నెక్స్ట్ నీదే ఇంటర్వ్యూ ఉంటది ఇక్కడ, నీ ఇంటర్వ్యూ అయినప్పుడు మాట్లాడుకుందాం అలా, సరేనా? మీరు హింట్ ఇచ్చేసేసి ఇలా చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ నేను ప్రాంక్ చేయాలని కూడా పవన్ గుర్తుపట్టేస్తాడు. అరే భయ్యా నీ విషయంలో నేను ఎందుకు అలా చేస్తాను, కావాలంటే యాక్ట్ చేయమన్నా చేస్తాను కదా. నాకు తెలియదా సరే కాదు, ఫస్ట్ పవన్ అనగానే ఎవరన్నా కానీ ఫ్యూజ్ ఇడిపోయి బాగా గుర్తుపట్టలేదు ఏంటి అనుకున్నా. అంటే ఐ మీన్ నాకు అర్థం కాలే ఏంటి అసలు వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ అని నాకు అర్థం కాలే. సరే చిల్లే సరే వెళ్ళి నువ్వు ప్రోగ్రామ్ లో ఉన్నట్టున్నావు కానీ సరే ఇదిగోయా సుమన్ గారు. సారీ అండి. అయ్యో చెల్లండి, అయ్యో అదేం పర్లేదు. నెక్స్ట్ టైం మన ఇద్దరం కలిసి ఆయన మీద ప్లాన్ చేద్దాం, గట్టిగా చేద్దామండి. సరే దెబ్బకి పవన్ ఏదన్నా అంటే ఆఫీస్ వరకు వదిలేసి రావాలి. ఒక చిన్నది లిటిల్ హార్ట్ స్ట్రోక్ ఇద్దాం. గట్టిగా ఇద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ పవన్. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. టాపర్ మంచి కాన్సెప్ట్ అలాగా. నేను ఇంకా అడుగుదాం అనుకున్నాను, వెంటనే కాల్ చేశాను. అంటే ఇప్పుడు మీరు టాపర్ కదా, కొంతమంది టాపర్స్ ఏమంటారు అంటే చదివేసుకుంటూ అరే మమ్మ చదవట్లేదు రా నేను అంటారు, అలాంటివి చేస్తుంటారా? ఆబ్వియస్లీ అది చేశాను, నేను చాలా సార్లు చేశాను. కానీ నేను తిరుగుతుంటే కదా రోడ్ల మీద బాగా, సో అందరు నమ్మేటోళ్ళు యాక్చువల్లీ నేను ఏం చదవలేదంటే. బట్ ఆన్ టైం బాగా రాస్తుండే, బై మిస్టేక్ మార్కులు కూడా బాగా వచ్చేవి. అలాగా మీరు ఎంత డెడికేషన్ అంటే కనుక ఆ తిరగడం ఈ చదవడం రెండు కామన్ చేసేవారు. తిరగడం పక్కా ఉండాలి, లేకపోతే నేను చదివేవాడిని కదా. ఇప్పుడు మనం ఏంటంటే కనుక మీరు షోస్ కి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు మనకి నార్మల్ థింగ్ స్టేజ్ మీద సాంగ్ ఆగిపోవడం కానీ లైక్ అలాంటప్పుడు స్టేజ్ మీద ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? స్టేజ్ మీద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే జాతర షోస్ కి వాటికి వెళ్ళినప్పుడు నేను సరిగమప అయిన తర్వాత ఊర్లలో ఈవెంట్స్ అవుతుంటాయి. ఆన్ స్టేజ్ వెళ్ళినప్పుడు యాక్చువల్లీ దేర్ వీ హ్యాడ్ అ ప్లాన్ ఆఫ్ లైక్ సింగింగ్, ఫస్ట్ మెలోడీ పాడి తర్వాత గెట్ ఇన్ టు మాస్ అని. సో మెలోడీ వాడుతున్నప్పుడు జనం అంతా మాస్ ఉండే అనమాట, చాలా మాస్ ఉండే. దే నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ ద మెలోడీ, అంటే వాళ్ళకి మెలోడీస్ వద్దు అంటున్నారు. కానీ మాకు మేనేజ్మెంట్ నుంచి ఏంటంటే మెలోడీస్ పాడాలి, ఆ తర్వాత దీన్ని మెలోడీస్ పాడుతున్నప్పుడు నేను నా కో సింగర్ ఇంకో ఫీమేల్ సింగర్ ఉన్నారు, వాటర్ పోస్తారు అనమాట మా మీద. సో ఆ కైండ్ ఆఫ్ కొంచెం క్రింజ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అలా మీ మీద వాటర్ పోస్తారు ఎందుకలా? వాళ్ళకి వద్దు, వాళ్ళకి మా సాంగ్స్ కావాలి అంతే.
వామ్మో అలా ఉంటుంది. ఏడవడం లాంటిది ఏమన్నా లేదు నేనేం చేయలేదు, ఇంకా తర్వాత నేను పాడలేదు ఇంకా. అమ్మయ్య స్నానం చేయాల్సి లేదు ఇంకా నేను మీరు అలాగే పాజిటివ్ అట్లా కాదు, నేను కట్ చేసేసి ఐ డిడ్ నాట్ సింగ్ అగైన్. దే ఆస్క్డ్ మీ టు వెన్ ఎప్పుడైతే మాస్ రౌండ్ పాడమంటారో నేను అప్పుడు వచ్చి మాస్ పాడతా. నేను ఇప్పుడే స్టేజ్ ఎక్కానని ఐ జస్ట్ వచ్చేసారు. ఇంకా స్టేజెస్ మీద అలాంటివి ఏం లేవు ఇంకా పెద్ద స్టేజ్. నార్మల్ థింగ్ ఏంటంటే కనుక మీకు ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ అనుకుంటారా, లేకపోతే మీకు పాడుతున్నప్పుడు రెమ్యూనరేషన్ ఇంత అని ఇస్తూ ఉంటారా షోస్ కి? అలా అంటే డిపెండ్స్ అపాన్, మేము బయట ప్రైవేట్ ఈవెంట్స్ కి వాటికి వెళ్ళినప్పుడు వీ డూ చార్జ్, అండ్ ఈవెన్ ఫర్ మా కానీ జీ కానీ ఏమైనా దే డూ పే సంథింగ్ ఫర్ అస్ విచ్ ఇస్ అఫోర్డబుల్ అండ్ కంఫర్టబుల్ ఫర్ అస్. ఆ రకంగా దే డూ పే. అండ్ బయట ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఈవెంట్ బట్టి వీడు హార్స్ బట్టి, లేకపోతే ఎన్ని హార్స్. బయట ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు కనుక పేమెంట్ వస్తుందని వి నో అబౌట్ దట్, బట్ షోస్ కి వెళ్తుంటే షోస్ లో కూడా అదే దట్ వాస్ వేర్ దట్ మేము కంఫర్టబుల్ ఉన్న పే వాళ్ళు దే డూ పే. ఓకే, అకార్డింగ్ టు సింగర్ పర్ఫార్మెన్స్ అలా ఉంటుందా, లేకపోతే ఎవ్రీ సింగర్ కి? అలా ఏం లేదండి, మేము ఇప్పుడు వెళ్ళామంటే ఒక 6 members వెళ్ళాం అనుకోండి, అందరికి ఒకటే రకంగా ఉంటుంది. అందరికి ఒకే రకంగా ఉంటది. సూపర్, వెల్ అండ్ గ్రేట్. అంటే ఇప్పుడు మీకు 3rd పొజిషన్ లో వచ్చారు కాబట్టి అలా ఏమి ఉండదండి. ఇప్పుడు 3rd, 2nd, 1st కాబట్టి వీళ్ళు ఎక్కువ అలా ఏమి ఉండదు. ఫస్ట్ కి 10 lakhs వచ్చేసినాయా ఫస్ట్ ప్రైజ్? అది నాకు తెలీదు, ఐ షుడ్ ఆస్క్ ప్రవస్తి యాక్చువల్లీ. అబ్బో నాకు తెలీదు యాక్చువల్లీ, నిజంగా నాకు తెలీదు, నేను మళ్ళీ అడగలేదు అమ్మాయిని ఎప్పుడు. ఓకే, సో ఐ డు. మీకు థర్డ్ ప్రైజ్ ఏమైనా వచ్చినాయా? 3rd ప్రైజ్ మామూలుగా జస్ట్ మామూలుగానే ఇచ్చారు అంతే, షీల్డ్ లాగా ఇచ్చారు అంతే, మనీ ప్రైజ్ ఏం రాలేదు? అట్లా ఏం లేదు. ఓకే, చాక్లెట్స్ ఏమైనా కావాలా? లేదు. ఓకే, అంటే కొంచెం గిఫ్ట్. లేదు, థ్యాంక్ యూ. సో మీ లైఫ్ లో మీకు ప్రపోజల్స్ అన్ని వచ్చి ఉంటాయి, ప్రపోజల్స్ మీరు చేశారు ఎవరినైనా? ప్రపోజ్ చేయలేదండి, కాకపోతే బాగున్నప్పుడు నాకు బాగా అనిపించినప్పుడు వెళ్ళి మీరు బాగుంటారండి అని చెప్పిన రోజులు ఉన్నాయి. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి కూడా మీరు బాగున్నారు అంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో ఆబ్వియస్లీ అంతే, చెప్పమన్నారని చెప్పాను, కానీ నిజంగానే బాగున్నారు. ఇట్స్ ఓకే. వీటి గురించి వీటి వల్ల వచ్చింది ఇదంతా, ఓకేనా? యా, నేను తీసుకోలేను అంటే ఐ నో దట్, తెలిసింది మీ పెద్దగా మరి విన్ను. యా, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? నేనా డోంట్ నో వాట్ అనేది, సో ప్రస్తుతానికి ఏం డిసైడ్ అవ్వలేదు. బట్ మోస్ట్లీ లవ్ అని అది కరెక్ట్ గా చెప్పలేను, కానీ నేను కొంచెం లైక్ బాగా తెలిసిన వాళ్ళు కానీ ముందు నుంచి లైక్ గెట్ టు నో కదా. సో లవ్ అయినా అరేంజ్ అయినా విల్ ఫస్ట్ గెట్ టు నో అబౌట్ ఈచ్ అదర్. అండ్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? క్వాలిటీస్ అమ్మాయిలు రాసుకుంటారా? తీసుకోండి అలా ఏమి ఉండదండి. సి ఆబ్వియస్లీ ఎవరైనా ఇదే కోరుకుంటారు, మంచిగా పేరెంట్స్ ని చూసుకోవాలి, తనకు నచ్చినట్టు తను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా చేసుకోవాలి, అండ్ వాళ్ళ పేరెంట్స్ ని నేను కూడా అంతే కరెక్ట్ గా చూసుకోవాలి. ఇంకా అంటే సో సపోర్టివ్ ఉండాలి, నేను వాళ్ళకి సపోర్టివ్ ఉండాలి, వాళ్ళు నాకు సపోర్టివ్ ఉండాలి. సో ఇవే కైండ్ ఆఫ్ క్వాలిటీస్. అండ్ ఇట్స్ నాట్ దట్ ఇంత ఇది లైక్ ఇంత వైట్ ఉండాలి అట్లా ఏం లేదు. బట్ ఇఫ్ షీ ఈస్ గుడ్ అండ్ ఫైన్ విత్ ద లైక్ అట్మాస్ఫియర్ విచ్ వీ హ్యావ్ ఇన్ అవర్ హోమ్ అండ్ ఆల్, ఐఎమ్ ఫైన్. సో పంజాగుట్టలో మా ఆఫీస్ ఉంటుంది, నా దగ్గరికి ఎవరైనా వస్తే పవన్ కళ్యాణ్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను, నో ప్రాబ్లం, వచ్చేయండి, ఓకేనా? నేను మీకు ఇస్తాను. ఓకే, ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే అప్లికేషన్ తీసుకుని నా దగ్గరికి వచ్చేస్తే చేసిన వెంటనే నేను పంపించేస్తాను అనమాట, ఓకేనా? మీకు యా క్యూ ఉంటది, పెద్ద క్యూ ఉండదండి. సో ఇదంతా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది. సో మీరు ఎలాంటి ఫుడ్ తింటారు సింగర్స్ అనేసరికి? పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ చాలా మంది అడిగారు ఇది, సో నాకు అసలు రెస్ట్రిక్షన్స్ ఉండవు. నేను షో ముందు కూడా శుభ్రంగా తినేస్తా, బట్ పాట పాడే ముందు ఒక టీ తాగి పాడదా, నాకు అది చాలా ఫ్రీ చేస్తుంది గొంతున అంతే. నేను మీకు ఆఫర్ చేశాను కూడా, మీరు వద్దన్నారు. రియాలిటీ షోలో పాడడం వేరు కదా, అలా కాదు. బట్ రియాలిటీ షోలో అలా ఏం లేదు, అసలు తప్పు అలా ఏం లేదు. బట్ అస్సలు అలా ఏం లేదు, అస్సలు లేదు. గెటింగ్ ఆపర్చునిటీ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ దాకా రావడానికి కూడా చాలా మంది కష్టపడుతుంటారు. సో యా, గెటింగ్ ఆపర్చునిటీ ఇస్ గుడ్. బట్ యా, లైక్ ఫుడ్ అంటే నాకు యాక్చువల్గా బాగా ఇష్టం ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా, రుమాలి రోటీ చాలా ఇష్టం. సో అది నేను ఎక్కడ వెళ్ళినా నేను పక్కా ఆర్డర్ చేసేది అదే. మా ఫ్రెండ్స్ కి తెలుసు, ఇంకా వీడు వస్తే అదే ఆర్డర్ చేస్తాడు, వీడికి అది పెట్టేసాను. నేను లేట్ వెళ్ళినా వాడు అది ఆర్డర్ చేసి పక్కన పెడితే నేను అది తినేస్తాను. సూపర్. ప్రతి ఒక్క సింగర్ కూడా ఏదో ఒక అనదర్ టాలెంట్ ఉంటుంది ఎక్స్ట్రాగా, అంటే లైక్ డాన్సింగ్,
లైక్ చెప్పాలంటే కనుక కొంతమందికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది, కమేడియన్ యాంగిల్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ కొన్ని జిమ్నాస్టిక్స్ అవన్నీ కూడా చేస్తుంటారు. అలాగే మన లోపల ఏమన్నా? నేను యాక్చువల్లీ మంచి డ్రాయింగ్ వేస్తూ ఉంటాను. యు ఆర్ ఏ ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ అండ్ డ్రాయింగ్స్ అవి బాగా వేస్తా. అండ్ ఐ డూ ప్లే బ్యాడ్మింటన్ గుడ్. ఇంకా ఐ థింక్ ఐ హ్యావ్ అ క్యాపబిలిటీ ఆఫ్ యాంకరింగ్. యా నేనైతే గెస్ట్ నండి. ఓకే మీరు యాంకరింగ్ చేయండి. ఓకే యా. సో మీ పేరు? నాకు తెలియదు కదా గెస్ట్, నాకు అసలు తెలియదు. ముందు తెలుసుకోవాలన్నా కనీసం నాకు ఇన్ఫో ఉండాలి కదా ఏదో ఒకటి. అంటే మీరు ఇందాక నేను ఒక చిట్టిలో నా నేమ్ రాశాను, మీరు అది స్కిప్ చేసి చదివినప్పుడే అంటే నాకు పలకడానికి రాలేదు బేసిక్ గా, అది ప్రాబ్లం. తెలుసు ఎంత టాపర్ అయినా సరే నా నేమ్ చెప్పలేరు. కీజానా? అదేంటి నాకు కాకినాడ కాజే చెప్పండి కరెక్ట్ గా. మై నేమ్ ఇస్ కాజియా. సో టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఓకే సో అలా అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్ కళ్యాణ్. సో ఇవాళ మీ ముందుకి ఒక మంచి గెస్ట్ తో మీ ముందున్నాను. సో తన పేరు వచ్చేసి ఆవిడ పేరు వచ్చేసి కేజే అనే మంచి యాంకర్ కమ్ షీజ్ అ యాక్ట్రెస్ అండ్ షీఈస్ డూయింగ్ సో గుడ్ విత్ హర్ ఆపర్చునిటీస్ వాట్ ఎవర్ షీఈస్ గెటింగ్ నౌ. సో లెట్స్ టాక్ అండ్ హ్యావ్ అ చిట్ చాట్ సెషన్ విత్ హర్. సో హలో అండి, నమస్కారం. నమస్కారం, చెప్పండి ఎలా ఉన్నారు? సూపర్ అండి, కూర్చొని ఉన్నా. సూపర్. ఒకసారి లేచి నుంచి ఉంటారా? సో చెప్పండి మీ జర్నీ ఎలా సాగుతోంది? అంటే నేను యాక్చువల్లీ అయితే కనుక జూబ్లీ హిల్స్ నుండి వచ్చాను, జర్నీ అక్కడ స్టార్ట్ చేశాను. తర్వాత పంజాగుట్ట వరకు వచ్చాను. లేదండి పరిగెత్తుకుంటూ వచ్చాను. సూపర్. సో వీళ్ళు అథ్లెట్ కూడా ఉన్నారు కాబట్టి, సో ఎవరైనా మీలో ఎవరైనా అమెజాన్ లో కానీ లేకపోతే ఓలా అట్లాంటి ఆర్డర్స్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ గా బుక్ కాల్ చేస్తే ఆర్డర్స్ అలా ఉరుక్కుంటూ జూబ్లీ హిల్స్ నుంచి ఎక్కడ వరకు పంజాగుట్ట వరకు ఏ ఏరియాలో కాల్ చేయొచ్చు. ఎక్స్క్యూజ్ మీ వెనకాల కుక్కల్ని తరిమితే మీరు కూడా పెద్ద అథ్లెట్ అవుతారు. నెక్స్ట్ ఇంతేనా? అంతే. ఇంకా నెక్స్ట్ సెషన్ కలండి అంటే నాకు ఇలా అంటే మంచి స్టేజ్ మీద ఒక లైక్ ప్రదీప్ అన్న తోటి పక్కన ఉండే అలా కాదు అసలు కాదు, బట్ ఐ హావ్ దట్. ఓకే నైస్ నైస్. ఇంటర్ బాగా ఇచ్చారు, నేమ్ చాలా క్లారిటీగా చెప్పారు. అది బాగా అది 2-3 టేర్లు వచ్చింది. పేరు అలాంటిది యాక్చువల్ గా చాలా వినబడే పేరు. సాయి యశ్వంత్ పవన్ కళ్యాణ్. నలుగురు పెట్టుకునే పేరు అయితే నేను పెట్టుకోలేదు. సింగిల్ నేమ్ తో నోరుకు తిరగకుండా చాలా బాగా పెట్టుకున్నారు. పనిష్మెంట్ ఇంకా ఇవ్వాల్సింది. యా సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ. ఎంత చాలా ఫన్నీగా 3 o'clock కి వస్తానని 6 కి వచ్చి. ఏమనుకోకండి, లేట్ అయిపోయింది యాక్చువల్లీ. ఏం పర్లేదు, నేను పరిగెత్తుకుంటూ వస్తే మీరు కొంచెం స్లో అప్ చేసినట్టున్నారు. జస్ట్ నేను కూడా పర్లేదు, సారీ చెప్పండి. నిజంగానే వెయిట్ చేసాం. మా కెమెరామెన్స్ అయితే వాళ్ళు మరదలతో వెళ్ళాల్సిన మీటింగ్ కూడా బ్రో సారీ బ్రో, మీరు ఏమైనా క్యాన్సిల్ చేసుకోరంటే మీ మరదల గారిని వాళ్ళని కూడా కోపపడతానండి. కానీ నేను వాళ్ళకి ఒక బైక్ చెప్తాను, నా వల్లే లేట్ అయిందని. మీరందరూ సుఖంగా ఉండండి అయ్యా. అయ్యా ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం ఇంకా మీట్ అవుదాం. మీరు యాంకరింగ్ అన్నారు కాబట్టి వీళ్ళు కో యాంకర్స్ గా మనం ఏమన్నా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. అండ్ లాస్ట్ ఒకసారి అయితే కనుక మీరు ఆ సాంగ్ పాడతారా, దశావతారం? మనం దశావతారంతో ఎండ్ ఇద్దాం. నీటిలో నా ముంచినంత నీతి చావదులే, గుండెలో నా వెలుగును నింపే జ్యోతి ఆరదులే, దివ్వెల నాటే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా, నేలను ముంచే జడివానా ఆకాశాన్నే తాకేనా, శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట, దైవం కోసం పోరే సమయం లేదంట, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాదు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు.
సూపర్ 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 సూపర్. మీ లైఫ్ ఇలాగే సూపర్ సక్సెస్ఫుల్ జర్నీ అవ్వాలని చెప్పి, మీ ఆర్సీపీ జర్నీ ఎప్పటికైనా సరే కప్పు కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే కప్పు కొట్టిన వాళ్ళు కూడా ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్, ఎంత లవ్ అండ్ కేర్ ఉండేది కాదేమో, మీకు అలా వచ్చింది. సో దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాలాగే కొంచెం టైంకి వస్తున్నందుకు. సో చూసారు కదా, మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అండర్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్. బై బాయ్.